పడ్డాయి కూడా సచివాలయం వాళ్ళకు చేసే పడలే. ఎంపీడీఓ అది దాని కిందకి వస్తుంది డిపార్ట్మెంట్ అంతా పడలే. డాక్టర్లు పడలే. పైపెచ్చి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెబుతున్నారు, ఫస్ట్ కు మాకే పడేటివి ఎప్పుడు కానీ ఈసారి సెకండ్ వచ్చినా పడలేదు అని. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు అవే ఫస్ట్ పడలే. టీచర్లకు చేసే పడలే. 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లే, వీళ్ళందరికీ పడతారు వాళ్ళకి పడతాయి. మరి ఇంకెవరికి పడ్డాయి? మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ అబద్ధపు అంటే వాళ్ళ విధానమే అబద్ధాలు అనుకో, దాన్ని పట్టుకొని కొంత దరిద్రులు ఫేస్బుక్లలో పోస్టులు ఒకటైతే క్రాస్ చెక్ చేసుకోండి రా బాబు, సమాజాన్ని నాశనం చేస్తారు అని చెప్పి నేను అందుకే చెబుతా, ఎవరికి పడి ఒకటేది. మరి ఇంకేమైనా కనుక గౌరవనీయులైన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు ఎవరైనా ఒక పసుపు బిల్ల సంపాదించి దాన్ని ఏమైనా కనుక ఆన్లైన్ లో స్కాన్ చేసి ఏమైనా ఈమెయిల్ ఏమైనా పెట్టారేమో, నా దగ్గర పసుపు బిల్ల ఉందని చెప్పి ఎవరికన్నా పైన ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా పెడితే వాళ్ళకి ఏమైనా పంపించారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ పడ్డాయని వీళ్ళు చెప్పింది అబద్ధం, శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం, శుద్ధదండగా మాటలు, జనాల్ని ఏదో మాయ చేసేకి, ఇంతవరకు ఇంక ఏమీ జరగని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయని మాయ చేసేకి ఈ మాయదారి మాటలు ఇవన్నీ. జనాన్ని ఎన్ని రోజులు ఇటువంటి అబద్ధాలను ముంచుతారు అన్నది నాకు అసలు వీళ్ళకన్నా ఈ మీడియా పేరుతో ఇంత అబద్ధాలు ఎట్లా చెప్తారు వీళ్ళు? ఒక్కసారి కూడా వచ్చి అని చెప్పి అనిపించదా వీళ్ళకన్నది నా పాయింట్. జీతాలు పడకుండా పడ్డాయంటారా? ఎవరెవరితో పడ్డాయి నేను చూపెట్టమనండి. వాళ్ళ అకౌంట్లో ఏదో శాలరీ పడ్డాయని చెప్పి అప్లోడ్ చేయండి. అది కూడా ఇంకా డేట్ పోయిన లేదా పడింటే అంతకుముందు దాన్ని చేసినా చేస్తారేమో, ఎందుకంటే వీళ్ళు నమ్మేవాడే ఉన్నాడు. అందుకని చెప్పి వాళ్ళు పడ్డాయన్నారు, నా పరిధిలో నేను అందరికీ ఫోన్ చేశా, పడలే. మీరు చేయండి, మీ నాయనకో, మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లెలకో, లేకుంటే మీ మామకో, మీ ఫ్రెండ్కో, ఎవరెవరికి ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే ఇంక తెలిసిన వాళ్ళని అడగండి పడ్డాయా అని. ఎందుకు ఈ శుద్ధ అబద్ధాలు వీళ్ళు ప్రచారం చేయడం, దాన్ని నమ్మడం, కొందరు ఎదవలు సోషల్ మీడియాలో అదే ప్రచారం చేయడం. Please subscribe dot news.